ఎం న్యూస్ కి స్వాగతం. ప్రోటోకాల్ గురించి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండపేట టిడ్కో అపార్ట్మెంట్ల పంపిణీ కార్యక్రమానికి మండపేట పట్టణ ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారానికి ప్రోటోకాల్ రైట్ ఉందని తాను తప్పులను తప్పించుకునేందుకు ఎమ్మెల్యే వేగుల ప్రయత్నం చేశారని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తమ నాయకులతో కలిసి తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే వేగుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. పాపారాయుడు గారి గురించి అత్తమూరు గురించి మాట్లాడుతూ కూడా ఆ మీటింగ్లో ప్రోటోకాల్ లేదు, నువ్వు పైకి ఎక్కటమేంటని అడుగుతుంటాడు. ఈ ప్రోటోకాల్ నీ పుట్టుతోనే ప్రోటోకాల్ వచ్చేసిందా? ప్రోటోకాల్ గురించి అంతా ప్రోగ్రాడుతున్నా. ఆ ప్రోటోకాల్లో నీ కూడా వచ్చిన కూడా ఎక్కించావు కదా కొంతమంది. అక్కడ అందరికీ ప్రోటోకాల్ ఉందా? నేను ఎప్పుడైనా ఇది ప్రోటోకాల్ మాట్లాడామేమన్నానే ఇలాగ మాట్లాడతాం కాకుండా అత్తమూరులో పాపారాయుడు గారిని డయాస్ ఎక్కించగలరా, లేదా ఊళ్ళో మీటింగ్లో మాట్లాడించగలరా? చిల్లర కబుర్లు చిల్లర మాటలోనే ఒక కుటుంబం అయినప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. దాంట్లో ఇక్కడ ఏలైట్కి వెళుకుదాం అనుకున్నప్పుడు నువ్వు కింద నుంచి పైదాకా నాకెళ్తున్నటువంటి లీలాకృష్ణ ఉన్నాడు కదా, ఆ లీలాకృష్ణని రెడ్డి ప్రసాద్ మొహం మొత్తం కొట్టారు కదా, అప్పుడు రక్తగొల్లు అయిపోయాడు. వాళ్ళిద్దరు నువ్వు తడు కూర్చోబెట్టు. నీ కారులో వాళ్ళిద్దరు ఎక్కించి వెళ్ళగలదు నువ్వు. లీలాకృష్ణనే రెడ్డి ప్రసాద్ తిప్పు చూద్దాం. మనం మాట్లాడామంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ గ్రామంలో వీళ్ళందరూ బంధువులు, స్నేహితులు, పార్టీకి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు అనేటువంటి ప్రతి చోట ఉంటాయి. మళ్ళీ మా మధ్యన మనస్పర్ధలు ఎందుకు? పార్టీకి మేలు జరగాలనేటువంటి నేను నియోజకవర్గ పరిధిలో మీకు కూడా తిరుగుతుంటాను, మీకు కూడా ఉంటాను. ఆ గ్రామంలో పంచాయతీ గెలిచారు కాబట్టి పంచాయతీ తరఫున వాళ్ళు చూసుకోమని చెప్పినట్టు ఆయన పాపారాయుడు గారు ఆ విధంగా మాట్లాడితే ఈయన దానికి వక్ర భాష్యాలు తీసి లేకపోతే కొడుగుడి మీద ఎంటుకులు లాగేటువంటి కార్యక్రమాలు మీరు ఉంటారు. మా నాయకులు, మా పార్టీ మేము ఎలా ఉండాలనేటువంటి మీరు చెప్పాలా? నేను చెప్పాను కదా, జోగేశ్వరరావు గారికి, మరి లీలాకృష్ణకి, వాళ్ళకి, రెడ్డి ప్రసాద్ గారికి ఐక్యాలు అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. రాజకీయ పరంగా మాట్లాడితే అటు స్వాగతించవచ్చు. చిల్లర మాటలో మాట్లాడటం అనేటువంటిది అది మంచిది కాదు. ఇది అని చెప్పేసి ఇద్దరినే పాపారాయుడు గారిని, భాస్కర్ రెడ్డి గారిని ఒక చోట కూర్చోబెడతాను. వీళ్ళ ఇంటికి వాళ్ళ భోజనానికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వీళ్ళ భోజనానికి వెళ్తాం చేస్తాను. నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వు మాట్లాడిన క్షమరణ చెప్తావు నువ్వు. అదే నువ్వు నేను ఈ పని చేయగలను. నువ్వు లీలాకృష్ణ ఇంటికి రెడ్డి ప్రసాద్ గారిని తీసుకెళ్తాం, రెడ్డి ప్రసాద్ గారి ఇంటికి లీలాకృష్ణ గారిని తీసుకెళ్తాం, చేయగలుగుతాం. చేయి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఈ విధానాలు అనేటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మాట్లాడేది చూస్తా, నేను మాట్లాడేది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి.